రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టికి నిదర్శనంగా నిలిచిందని ఆర్టీసీ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు స్పష్టం చేశారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నవ్యాంధ్ర సాధనకు ఊతమివ్వడంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని జోడెడ్ల బండిలా పరుగులు పెట్టించనుందని కూటమి ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. మొన్న ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన 2026-27కు సంబంధించిన వార్షిక బడ్జెట్పై సమావేశాన్ని ఏర్పాటు చేసి హర్షం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజన్ను, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరుని ఆయన కొనియాడారు. 3,32,205 కోట్ల బడ్జెట్ రాష్ట్ర సమగ్రాభివృద్ధి, సామాన్యుల అవసరాలను తీర్చేందుకు దోహదం చేస్తుందని ఆయన తెలిపారు. ఏపీ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా నిలవడంతో పాటు వ్యవసాయ రంగానికి ఊతం ఇవ్వనుందని చెప్పారు. అసెంబ్లీకి పట్టుమని 10 నిమిషాలు కూడా ఉండకుండా ఇంటి దగ్గర కూర్చుని బడ్జెట్పై వైసీపీ నాయకులు ప్రేలాపనలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సంకల్పం ఉన్న చోట సాధనకు మార్గం ఉంటుందనే నినాదాన్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్ నిజం చేసిందన్నారు. గత ప్రభుత్వ అసమర్థ పాలనలో చితికిన రాష్ట్రానికి ఆశాదీపమని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో సంక్షేమాన్ని నిచ్చెనగా మార్చుకుని ప్రజల జీవితాలలో మార్పు తీసుకువచ్చేలా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ రూపొందించారని ఆయన తెలిపారు. అమరావతి, పోలవరం 2 కళ్లుగా నిధులు కేటాయించినట్లు తెలిపారు. సామాన్యుల నుంచి వ్యాపారుల వరకు, యువకుల నుంచి మహిళల వరకు, రైతుల నుంచి అన్ని వర్గాల ప్రజల వరకు మేలు చేసేలా ఈ బడ్జెట్ ఉందన్నారు. దేశంలోని పెట్టుబడులలో 25% ఏపీకి రావడం శుభపరిణామమని చెప్పారు. ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి చాలా స్పష్టంగా తేడా అనేది తెలుస్తూ ఉంది. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి జయంగా పెట్టుకొని అన్ని రంగాలను కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి, జీవన సరళి మారాలి అన్నటువంటి ఆలోచనతోనే కూటమి ప్రభుత్వం మరి గత 5 సంవత్సరాలు విధ్వంసాలకి గురైనప్పటికీ కూడా ఆర్థిక స్థితిగతులు, ఆదాయ వనరులు పడిపోవటం ఇవన్నిటిని కూడా సమీకరించుకొని మరి యొక్క కూటమి ప్రభుత్వం వచ్చి 20 నెలల కాలంలో అన్ని రంగాలను కూడా గాడిలో పెట్టుకొని ఇటు రెవెన్యూ ఆదాయం పెంచుకునే దిశగా కానివ్వండి, ఇతర పన్నులు ఆదాయం పెంచుకునే దిశగా కానివ్వండి, ఇతర దేశాల నుంచి పెట్టుబడులను సమీకరించి రాష్ట్రంలో నూతనంగా పరిశ్రమలు ఏర్పాటు చేసే దిశగా అడుగులు అయినవ్వండి, మరి ఇరిగేషన్స్ కానీ, వైద్యాన్ని కానీ, విద్యారంగాన్ని కానీ, గృహ నిర్మాణాలను కానీ, ఇటు అమరావతి అటు పోలవరాన్ని కానీ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ రోజున 3,32,205 కోట్లతో కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో గ్రామీణ ప్రాంతాలని ఒక దీనిగా తీసుకొని మరి 22,700 కోట్ల చిల్లరగా మరి పంచాయతీరాజ్ శాఖకి కేటాయించడం కానీ, మరి అదేవిధంగా మరి మున్సిపాలిటీలో కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా దాదాపు 15,000 కోట్లు దానికి కేటాయించడం కానివ్వండి, మరి మేజరు ఇరిగేషన్స్ సంబంధించి దాదాపు ఒక 9,000 కోట్ల పైన దానికి కేటాయించడం కానివ్వండి, మరి ఎన్టీఆర్ భరోసా ఏదైతే సామాజిక భద్రతా పెన్షన్ కార్యక్రమాన్ని చేపట్టిందో ప్రభుత్వం 4,000, 6,000, 10,000, 15,000 దేశంలో ఎక్కడా కూడా లేనటువంటి విధానాన్ని ఈ రోజున కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యంలో మరి రాష్ట్రంలో అమలు అవుతూ ఉంది. దానికి దాదాపు 27,719 కోట్లు దానికి కేటాయించడం, అదేవిధంగా విద్యారంగానికి మరి ఎక్కువగా మరి నిధుల్ని కేటాయించడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకటొకటిగా మనం చూసుకుంటే జనవనరుల శాఖకు సంబంధించి దాదాపు 18,300 కోట్లని జలవనరులకు కేటాయించడం కానివ్వండి, మరి అమరావతికి 6,000 కోట్లు, మరి అదేవిధంగా పోలవరానికి 6,105 కోట్లు, అదేవిధంగా మరి అన్నదాత సుఖీభావకి 6,600 కోట్లు. ఈ విధంగా అన్ని రంగాలను కూడా ఎక్కడ ఏ రంగాన్ని కూడా ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా ఒకవైపున మరి దీపం పథకానికి దానికి కూడా దాదాపు 2,600 కోట్లు దీపం పథకానికి గ్యాస్ సిలిండర్స్ ఏదైతే మరి గృహిణులకు ఇస్తామని ప్రామిస్ చేసిందో
ఆ రకంగా దానికి కూడా చేసింది. అదేవిధంగా దాదాపు శ్రీశక్తి సంబంధించి మరి ఉచిత బస్సు స్కీముని పెడితే దానికి దాదాపు 1400 కోట్లు, దానికి మరి నెల వచ్చేటప్పుడు 200 కోట్ల పైనే దానికి అవుతూ ఉంది. దానికి 14,000 కోట్లు దానికి కూడా మరి కేటాయించడం జరిగింది. ఈ రకంగా ఎందుకంటే ఈ యొక్క బడ్జెట్ అన్ని రంగాలను కూడా ఎక్కడా ఎవరిని విడిచిపెట్టకుండా మరి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులను కూడా దృష్టిలో పెట్టుకొని మరి రెవెన్యూ ఆదాయంగానే మన ప్రభుత్వం చూసుకుంటే దాదాపు 2,56,143 కోట్లు రెవెన్యూ ఆదాయంగా మనం చూసుకున్నాం. అదేవిధంగా మూలధనంగా చూసుకుంటే 53,915 కోట్లు మూలధనానికి చూసుకున్నాం. ద్రవ్య లోటు ఈ రోజున 75,668 కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ ఈ రకంగా దాదాపు చక్కగా ఒక అవగాహన ఉన్నటువంటి ప్రభుత్వానికి, అవగాహన రహితంగా ఉన్నటువంటి ప్రభుత్వాలకి వ్యత్యాసం అనేది చాలా స్పష్టంగా ఈ యొక్క బడ్జెట్లో కనిపించింది. ఎందుకంటే ఒక విజన్, ఆశయం అన్నీ జోడై రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి జయంగా ఆలోచన విధానాలని మరి రేకెత్తిస్తున్నటువంటి ప్రభుత్వం అనేది చాలా స్పష్టంగా ఈరోజు చూస్తున్నాం. ఇవన్నీ కూడా చూసి ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వారి యొక్క నాయకులు కానీ వారి యొక్క గళాన్ని ఈ రోజున రాష్ట్రం మీద, రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలి, రెచ్చగొట్టాలి, గొడవలను ప్రేరేపించాలి, ఎక్కడ అభివృద్ధి అనేది ప్రజల దగ్గరికి చేరకూడదు, అభివృద్ధి జరుగుతుందన్నటువంటి విషయాన్ని కమ్యూనికేషన్ ప్రజల దగ్గరికి వెళ్ళకుండా దాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ ప్రవర్తిస్తూ ఉంది. ఈరోజు విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ పెను మార్పులు తీసుకొస్తూ ఉంది ప్రభుత్వం. అదేవిధంగా వ్యవసాయ రంగానికి కూడా పెద్దపీట వేసి వ్యవసాయ రంగాన్ని ఆదుకునే దిశగా ఈ రోజున విద్యలో అదేవిధంగా టెక్నాలజీ తీసుకొచ్చి ఏఐ కానీ మరి ఎన్నిటిని తీసుకొచ్చి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువకుల యొక్క భవిష్యత్తుని రాబోయే తరానికి సరిపడే విధంగా మరి వాళ్ళని తయారు చేయడంలో కానీ మరి అన్ని రకాలుగా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలు పక్కన పెట్టి ఏదైతే మనం రాబోయేటువంటి జనరేషన్కి మంచి వేదికనివ్వాలి, మంచి సమాజాన్ని ఇవ్వాలి, మంచి ఆంధ్రప్రదేశ్ని ఆర్థిక పరిపుష్టితో కూడినటువంటి ఆంధ్రప్రదేశ్ని అందించాలన్నటువంటి లక్ష్యంతో ఈ రోజున కూటమి ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యంలో వాళ్ళు నడుస్తూ ఉంది. దేశం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ రోజున అమెరికా కానీ అగ్రరాజ్యాలన్నీ కూడా మరి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడితే మన పెట్టుబడికి ఎక్కడా కూడా నష్టం వాటిల్లకుండా లాభాలు ఉంటుంది, అక్కడ సెక్యూరిటీ ఉంది, ఆంధ్రప్రదేశ్లో మన పెట్టుబడికి భద్రత ఉందన్నటువంటి ఆలోచనతో ఈ రోజున మరి ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితిలో వైఎస్ఆర్ పార్టీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. ప్రజల పక్షాన మాట్లాడాలి, ప్రజా సమస్యలపైన మాట్లాడాలి, అసెంబ్లీకి పోవాలి. ప్రజలు ఎన్నుకున్నారు, అసెంబ్లీలోకి వెళ్ళి అధికార పార్టీ ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే దాన్ని నిలదీసేటువంటి పరిస్థితి అసెంబ్లీలో ఉండాలి. వాళ్ళ సంఖ్యాబలం ఉందని శాసన మండలికి వెళ్తున్నారు కానీ అసెంబ్లీకి వెళ్ళకపోతున్నారు. ఒక్క మనిషి ఉన్నా కానీ పోరాడాలి, అది పోరాట తత్వం అంటే. అంతేగాని గొర్రెల్లాగా 1000 మంది 100 మందో ఉంటే వెళ్ళి పోరాడితే అది పోరాటం కాదు. అది ఒక్కరున్నా కానీ పోరాడాలి. 11 మంది సభ్యులను మీకు ఇచ్చారు, మీరు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడండి, ప్రజల గళాన్ని మీరు వినిపించండి, ప్రజల బాధలు ఏమైనా ఉంటే ప్రభుత్వానికి తెలియజేయండి, నిలబెట్టండి తప్పించి అనవసరమైనటువంటి దుష్ప్రచారాన్ని ఇప్పటికైనా మానుకుంటే ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా వైఎస్ఆర్ పార్టీ వారి యొక్క పేలాపనలు మానుకొని మరి ప్రజల పక్షాన్ని నిలబడాలి. మరి ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఈ వచ్చినటువంటి 20 నెలల కాలంలో ప్రభుత్వం ఏ విధమైనటువంటి పరిపాలన అందిస్తూ ఉంది, అట్లాంటి ప్రభుత్వాన్ని మనం నిలబెట్టుకోవాలి. భవిష్యత్ తరానికి అందించవలసినటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5.5 కోట్ల మంది ప్రజల యొక్క బాధ్యతని తెలియజేస్తూ మరి రానున్నటువంటి రోజుల్లో మంచి సుపరిపాలన ఈ ప్రభుత్వం అందిస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.